హాయ్ గైస్, వెల్కమ్ టు 5 డేస్ ఆఫ్ ఫన్ ఛానల్. ఈ వీడియోలో మనం అర్జున్ చక్రవర్తి 1990స్లో ఇండియన్ కబడ్డీ టీమ్కి వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్గా ఆడిన మనందరికీ పెద్దగా పరిచయం లేని ఒక రియల్ అథ్లెట్ కదండి ఇది. ఈ మూవీ చూస్తున్నప్పుడు నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కలిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. నిజం చెప్తున్నా అండి, ఈ మూవీ చూస్తున్నంతసేపు కూడా నేను రకరకాల ఎమోషన్స్ని ఫీల్ అయ్యానండి. ఈ మూవీ మొత్తం అయిపోయిన తర్వాత బై ద ఎండ్ ఆఫ్ ద మూవీ నేను ఒక హై ఇన్స్పిరేషనల్, ఒక బెస్ట్ మోటివేషనల్ అట్ ద సేమ్ టైమ్ చాలా బ్యూటిఫుల్ మూవీ చూసిన ఫీలింగ్ అయితే క్రియేట్ అయిందండి. ఈ మూవీ స్టార్ట్ అవ్వడమే డైరెక్ట్‌గా స్టోరీ పాయింట్‌లోకి వెళ్ళిపోతారండి. ఎక్కడ ఎటువంటి డీవియేషన్స్ లేకుండా మెల్లగా క్యారెక్టర్స్‌ని మనకి ఎస్టాబ్లిష్ చేస్తూ మన మెయిన్ క్యారెక్టర్ యొక్క స్టోరీ మొత్తాన్ని కూడాను ఫ్లాష్ బ్యాక్ రూపంలో మనకు చూపిస్తా ఉంటారు. ఈ ఫస్ట్ హాఫ్ మొత్తంలో మన మెయిన్ క్యారెక్టర్‌కి సంబంధించిన ప్రతి సీను కూడా సూపర్‌గా పేలాయండి. స్పెషల్‌గా చెప్పాలి అంటే మాత్రం మన మెయిన్ క్యారెక్టర్‌కి తన చైల్డ్‌హుడ్‌లో కబడ్డీ ఫస్ట్ టైమ్ పరిచయమైన సీక్వెన్స్ ఉంటుంది. అదైతే మాత్రం మూవీ మొత్తానికి హైలైట్ అండి. ఇంకా ఈ ఫస్ట్ హాఫ్‌లో మన మెయిన్ క్యారెక్టర్‌కి అండ్ తన మావయ్యకి సంబంధించిన కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి. అవి కూడా ఎక్సలెంట్‌గా ఉన్నాయండి. ఈ సీన్స్‌తో పాటు మన మెయిన్ క్యారెక్టర్‌కి సంబంధించి లవ్ సీక్వెన్సెస్ కూడా పెద్దగా ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా, బోర్ కొట్టించకుండా చాలా బ్యూటిఫుల్‌గా చూపించుకుంటా వెళ్లారండి. ఇలా మనం డైరెక్టర్ గారు ఫస్ట్ హాఫ్‌లో చూపిస్తున్న ప్రతి సీను మనం ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పటికీ ప్రీ ఇంటర్వల్ సీక్వెన్స్ వచ్చేస్తుంది. ఈ ప్రీ ఇంటర్వల్ టు ఇంటర్వల్ సీక్వెన్స్ కొత్తగా ఏమి ఉండకపోయినప్పటికీ మనం ఏమాత్రం డీవియేట్ అవ్వకుండా అక్కడ కబడ్డీ సీన్స్ గాని, ప్యారలెల్‌గా ఇంకొక సీన్ రన్ అవుతుంది. దాన్ని గాని చాలా బ్యూటిఫుల్‌గా చూపించారు. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కొన్ని నిమిషాలకే మన మెయిన్ క్యారెక్టర్ ఒక కల కంటారు. ఆ కల తనని ఎంత దారుణంగా ఒక చీకట్లోకి నెట్టేసింది. ఆ తర్వాత తనకు ఆ చీకటి నుంచి బయటికి రావడానికి తనకి ఎలాంటి అవకాశం దొరికింది అండ్ ఆ అవకాశాన్ని తను యూజ్ చేసుకొని ఆ చీకటి నుంచి ఎలా బయటకొచ్చారు అండ్ లాస్ట్‌కి తన కలను ఎలా సాధించుకున్నారనేదంతా కూడా సెకండ్ హాఫ్‌లో ఉంటుంది. సెకండ్ హాఫ్‌లో కూడా మంచి మోటివేషనల్ సీక్వెన్సెస్, మంచి ఇన్‌స్పైరింగ్ డైలాగ్స్ చాలానే ఉంటాయండి. ఈ సెకండ్ హాఫ్ మొత్తానికి బిగ్గెస్ట్ హైలైట్ సీక్వెన్స్ ఏంటి అంటే, హీరో క్యారెక్టర్ కంప్లీట్‌గా చీకట్లోకి వెళ్ళిపోయిన తర్వాత, తన మావయ్యకి అండ్ తన క్యారెక్టర్‌కి మధ్య వచ్చే ఒక బ్యూటిఫుల్ కన్వర్జేషన్ ఉంటుంది. అది మాత్రం మూవీ మొత్తానికి హైలైట్ సీక్వెన్స్ అండి. అలానే ప్రీ క్లైమాక్స్‌లో ఒక కబడ్డీ సీక్వెన్స్ ఉంటుంది. దాన్ని కూడా ఎక్సలెంట్‌గా ప్రెజెంట్ చేశారు. ఆ ప్రీ క్లైమాక్స్‌ని ఫాలో అవుతూ వచ్చే క్లైమాక్స్ కూడా చాలా సోల్‌ఫుల్‌గా, హాయిగా అనిపించిందండి. మూవీ మొత్తం అయిపోయాక కూడా మనకి తెలియకుండానే కొన్ని సీన్స్‌ని, కొన్ని ఎమోషన్స్‌ని, కొన్ని సీక్వెన్సెస్‌ని, కొన్ని డైలాగ్స్‌ని, కొన్ని సిట్యుయేషన్స్‌ని మనతో పాటు మన ఇంటికి తీసుకొని వెళ్తామండి. అంత అద్భుతంగా చూపించారు సినిమాలో. టెక్నికల్లీ మూవీ బ్రిలియంట్‌గా ఉందని చెప్పాలండి. స్పెషల్‌గా మనం మెన్షన్ చేయాల్సింది మాత్రం సినిమాటోగ్రాఫర్‌ని అండ్ మ్యూజిక్ డైరెక్టర్‌ని. కొన్ని కొన్ని సీన్స్‌లో డైరెక్టర్ కన్నా సినిమాటోగ్రాఫర్ స్టోరీని నడిపించిన విధానం ఉంటుందండి. అద్భుతం అంతే. అలానే మూవీలో ప్రతి సీను నాకు కనెక్ట్ అవ్వడానికి కారణం మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ అండి. ఆయన ఇన్‌స్ట్రుమెంట్స్‌తో, ఆయన ట్యూన్స్‌తో వేరే ట్రాన్స్‌లోకి తీసుకెళ్ళిపోయారు నన్నైతే మాత్రం. యాక్టర్స్ కూడా చిన్న, పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు ప్రాణం పెట్టి చేశారండి సినిమా కోసం. 'అర్జున్ చక్రవర్తి' అనే మెయిన్ క్యారెక్టర్‌ని ప్లే చేసిన హీరో క్యారెక్టర్ అయితే మాత్రం ఒదిగిపోయారంతే. పరకాయ ప్రవేశం చేశారు ఆ క్యారెక్టర్‌లో. అంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారాయన. ఇంకా డైరెక్టర్ గారి విషయానికొస్తే, ఆయన గురువు గారికి ఆయన ఇచ్చిన బెస్ట్ ట్రిబ్యూట్ అండి ఈ సినిమా. ఓవరాల్‌గా నా విషయానికొస్తే అండి, నేను నిజంగా చెప్తున్నాను. ఇంకో 50 సార్లైనా నేను థియేటర్‌లో కూర్చొని చూస్తానండి ఈ సినిమాని. అంత అద్భుతంగా నచ్చింది నాకు ఈ సినిమా. మూవీలో ఒక సీను, ఒక సిట్యుయేషన్, ఒక డైలాగ్ అని కాదు. మొత్తం మూవీ 2 గంటల 18 నిమిషాలు, 20 నిమిషాలో ఎంతో ఉంది. మూవీ లెంత్ నాకు కరెక్ట్‌గా గుర్తులేదు. ప్రతి సెకండు నన్ను మామూలుగా ఎంటర్‌టైన్ చేయలేదు. పిచ్చెక్కించి వదిలేసారు నన్నైతే మాత్రం. అదండి 'అర్జున్ చక్రవర్తి' అనే మూవీ చూస్తున్నప్పుడు నాకు కలిగిన ఎక్స్‌పీరియన్స్. ఇంకో మూవీ ఎక్స్‌పీరియన్స్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ బీ హ్యాపీ. బాయ్ బాయ్.